ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం ఓం శ్రీమద్భగవద్గీత మూలం సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిత్ వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ విరచిత భాష్యోపేతము. అనుకృతి పండిత గోపదేవ విరచిత టీకా తాత్పర్య వివరణము. అవతరవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం, కూచిపూడి. ఈ పుస్తకాలు ఉన్నాయా? ఈ పుస్తకము ఉంది గురూజీ, తెప్పించుకున్నాను. లేని వారు తెప్పించుకోండి. గోపదేవ శాస్త్రి గారు గురువు గారు శ్రీ ముక్తిరామోపాధ్యాయ గారు. తర్వాత సన్యాసం తర్వాత ఆత్మానందనం, ఆత్మబోధనం పేరుంది. ఎవరైనా తెలుసా అండి? గోపదేవ శాస్త్రి గారి గురుగారి పేరు తర్వాత సన్యాసమైన తర్వాత ముందు పేరు పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయుల వారని రాశారు. ఒకసారి సంపాదకీయం చదవండి ఎవరైనా. సంపాదకీయం పుస్తకం ఉన్నవారు నమస్తే గురుజీ. చదవండి అమ్మ. సంపాదకీయము. ఆర్య సమాజం ఆర్య సమాజము మత సంస్థ కాదు, కేవలము ఒక తెగవారి కొరకేర్పడినది కానేరదు. వైదిక ధర్మములను ప్రజలలో వ్యాపింపజేయుటకు ఏర్పడిన సంస్థ ఇయ్యది. దీని మూల పురుషులు మహర్షి శ్రీమద్దయానంద సరస్వతి స్వామివారు. అవిద్యను తొలగించి వైదిక మతమును, ప్రాచీన ఆర్ష విజ్ఞానమును పునరుద్ధరించుటకు వైయక్తిక సాంప్రదాయములు, మతములు పోయి విజ్ఞానముతో కూడిన జీవిత విధానమును మానవ సమాజమున నెలకొల్పుటకును ఈ సమాజము క్రీస్తు శకము 1940 సంవత్సరములో ఇట స్థాపింపబడినది. ఇటంటే ఇక్కడ కూచిపూడిలో కూచిపూడి 1940లో కూచిపూడి ఆర్య సమాజ స్థాపన ఎప్పుడు జరిగింది? 1940లో జరిగింది. గురించి తదాశయ సిద్ధికై ఎంతో కొంత ఇంతదనుక శక్తి కొలది పాటుపడుచున్నది. ప్రాచీన ఆర్ష సాహిత్యమును తెలుగున ముద్రణ చేయించి గురించి తెలుగు పాఠకులకు అందజేయ ప్రయత్నించుచున్నది. గ్రంథ ప్రచురణమునందు పండిత గోపదేవ్ గారు సమాజమునకు చేయు సహకారము అమూల్యము. వారి రచనలన్నీయు సమాజమునకు ఉచితముగా నొసంగుచున్నారు. ముద్రణ వ్యయమునకు కావలసిన ధనము కూడా వారి తోడ్పాటుతోనే సమాజమునకు చేకూరుచున్నది. సమాజము ఇంతవరకు 17 గ్రంథములను ముద్రింపగలిగినది. మరి 6 గ్రంథములు వేదాంత దర్శనాలు వ్రాత పూర్తి అయి ముద్రణమునకు సిద్ధముగానున్నవి. వీనికి తోడు పూర్వము అచ్చొత్తించిన గ్రంథములు కొన్ని పునర్ముద్రణమును అపేక్షించుచున్నవి. శక్తి కొలది గ్రంథ ప్రకాశమునకు సమాజము ప్రయత్నించుచునేయున్నది.
ద్వితీయ సంస్కరణము ఈ భగవద్గీత పాఠకుల అభిరుచిని అనుసరించి పెక్కు విశేష విషయములు ఇందు చేర్పబడినవి. శ్రీమద్ భగవద్గీత సంస్కృత సాహిత్యమున మిగుల ప్రసిద్ధి గనిన గ్రంథము. త్రిమతాచార్యులు దీనికి వ్యాఖ్యానములు వ్రాసిరి. ప్రస్థానత్రయమున ఒకటిగా దీనిని పరిగణించిరి. శ్రీ శంకర భగవత్పాదులు దీని మూలమున అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించియున్నారు. శ్రీ రామానుజాచార్యులు గీతకు ప్రతిపాద్య విషయము విశిష్టాద్వైతమనిరి. శ్రీమధ్వాచార్యులు గీతకు ప్రతిపాద్య సిద్ధాంతము ద్వైతము కాని అద్వైత విశిష్టాద్వైతములు కావనిరి. ప్రాచీన వేద మతమును బోధించుటకు బదులు వేద మతమును ఉద్ధరించుచున్నామన్న వ్యాజమున ఈ ఆచార్యులు మువ్వురు గీతను ఊతగా గొని అద్వైతాది గీతను ఆధారం చేసుకొని ఊత అంటే ఆధారం చేసుకొని గురించి అద్వైతాది స్వకల్పిత మతములను ప్రచారమనొచ్చియున్నారు. కాని ఒకే గ్రంథము పరస్పర విరుద్ధములగు మత సిద్ధాంతముల మూటిని ఎట్లు బోధించును? విశేషించి యోగిరాజుగు శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతకు సంపాదకులు వేద వితవతాంసులు అంటే వేదము బాగా తెలిసినటువంటి వారు, వేదం బాగా అర్థం చేసుకున్న విద్వాంసులు అని అర్థం. వేద విధులు అంటే బాగా వేదం తెలుసుకున్నవారు. వతాంశ అంటే గొప్పవారు, అందులో పారంగతులు. గురించి వ్యాస మహర్షి అవైదిక విషయముల సిద్ధాంతములను ఎట్లు ప్రతిపాదించును? కావుననే వ్యాస మహర్షికి తరువాతి వారు తమ తమ మతములను గీత మూలమున ప్రచారమనర్చుకొనుటకు అనువుగా శ్లోకములను కొన్నింటిని ఇందు చేర్చియుందురని పండిత శ్రీ ముక్తిరామ ఉపాధ్యాయుల వారు అభిప్రాయపడిరి. మహాభారత కాలముల లేని వైష్ణవ సంప్రదాయమునకు సంబంధించిన శ్లోకములు ఎక్కువగా ఇందు చేరినట్లు గుర్తించిరి. మరియు మహాభారతకారుడు మూల వ్యాస రచిత అంటే మూల గీత యందు పరివర్తనము ఏమీయూ చేయలేదని చెప్పశక్యము కాదు. గీతారహస్యములోని 525 వాక్యము కూడా వారి అభిప్రాయమును బలపరచినది. అంత గోపదేవ శాస్త్రి గారు గురువు గారు శ్రీ ముక్తి రామోపాధ్యాయుల వారు మహాభారతంలో చాలా శ్లోకాలు ఉన్నాయి కదా, తిరిగిపోయినాయి. అక్కడ మహాభారతం ప్రక్షిప్తాలు ఉన్నట్టు తెలిసింది. మహాభారతంలో ఒక అంగమే, అందులో భాగమే భగవద్గీత కాబట్టి భగవద్గీతలో కూడా ప్రక్షిప్తలు ఉండొచ్చు కదా. అంటే భగవద్గీతలో ప్రక్షిప్తాలు లేవని చెప్పడానికి వీలు లేదు, శక్యము కాదు. అంటే భగవద్గీతలో కూడా ప్రక్షిప్తాలు ఉంటాయి అని గీత యొక్క రహస్యం అంటే 525 వాక్యాలు రాసినట్ట గీత రహస్యం. అప్పుడు అనిపించింది, అంటే ప్రక్షిప్తాలు తీసివేసి వడగట్టి ఇవ్వాలని చెప్పేసి అనిపించి వారు ఈ పుస్తకం రాయడం జరిగింది. పుస్తకం ఇందులో ముందుగా రాసింది వారే, గోపదేవ్ గారి గురువు గారు, సర్వశాస్త్ర నిష్ణాతులు, వరేణ్యులు, అంటే విద్వాంసులు గొప్పవారు అన్నమాట. గోపదేవ్ గారి గురువు గారు చాలా గొప్ప విద్వాంసులు. ఆ విషయం చెప్తున్నారు. వారు గీతా రహస్యం అనే దాంట్లో రాయడం జరిగింది. ఒక 525 వాక్యాలు రాశారన్నమాట గీతా రహస్యం గురించి. చెప్పండి అమ్మ, చదవండి. సకారణముగా ప్రక్షిప్త శ్లోకములను నిరూపించి తొలగించిరి. మిగిలిన వానిని విషయ విభాగమును అనుసరించి 18 అధ్యాయములుగా విభజించి వ్యాఖ్యానించిరి. ప్రక్షిప్త శ్లోకముల తొలగించి
వ్యాస ప్రోక్తములుగా నిర్ణయించిన వానిని 362 శ్లోకములను వరుసగా పఠించినచో నిష్కామ కర్మాచరణమే గీతకు ప్రతిపాద్య విషయముగా బోధపడును. అదియే సందర్భమునకు సరిపడియుండును. ఎట్లన యుద్ధరంగమున ఫలితము ఊహించి మోహ వివశుడై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రూప క్షత్రియోచిత యుద్ధ కర్మమును ఆచరింపక వెనుకాడిన అర్జునునకు ఆత్మానాత్మ వివేకము మూలమున మోహము తొలగించి కర్తవ్య కర్మాచరణమునకు ఉన్ముఖుని చేయ గీతాబోధ గావింపబడినది. ఫలాపేక్షతో నాచరించిన కర్మలు అంతఃకరణము మీద కలిగించు పుణ్య పాప రూప సంస్కారముల మూలమున వ్యక్తికి బంధన హేతువులగును. కాని ఫలాపేక్ష లేక కర్తవ్య బుద్ధితో వర్ణాశ్రమములను అనుసరించి చేయు నిష్కామ కర్మములు అంతఃకరణముపై శుభాశుభ సంస్కారములు కలిగింపజాలవు. కనుక బంధన హేతువులు కానేరవని గీతలో ప్రధానముగా బోధింపబడినది. కుర్వన్నేవేహ కర్మాణి ఇత్యాది యాజుషమంత్రము ఈ విషయముననే ప్రకటించుచున్నది. గీతాశ్రవణముతో అర్జునునకు మోహము తొలగినది, సందేహము తీరినది, కర్మస్వభావము అర్థమైనది. కరిష్యే వచనం తవ అని యుద్ధమునకు సిద్ధపడినాడు. కావున పాఠకులు హేతుబుద్ధితో ఈ గ్రంథమును చదివి ఉపాధ్యాయులకు కృషిని గుర్తింపగలరని యాసింతును. ఉపాధ్యాయులు అంటే శ్రీ ముక్తిరామోపాధ్యాయుల వారి కృషిని గుర్తించాలి. తర్వాత పాఠకుల ఉపయోగార్థము పండిత గోపదేవు గారు మూలమున లేని అవతారవాదముతో పాటు తాత్పర్య వివరణములను అధికముగా చేర్చి తెనుగు అనువాదమునకు ఒకంత పూర్ణత చేకూర్చిరి, మెరుగుపెట్టిరి. పాఠకులే దీని విశిష్టతను గ్రహింపగలరని, ప్రయోజనమును పొందగలరనియు విశ్వసించుచున్నాము. ఎవరు రాశారు? జాస్తి వెంకట నరసింహారావు గారు. ఆయన కూచిపూడి గురించి. ముందుగా ఆరమండల వెంకయ్య గారు కూడా రాశారు. అవన్నీ కలుపుకుని వీరు కొద్దిగా సరి చేసినారు. గోపదేవ్ గారు ఎక్స్ట్రా రాయడం జరిగింది, ఎక్కువ అవతారవాదం గురించి, తర్వాత శ్లోకాలకు తాత్పర్యం, వివరణం కూడా. ఇది గోపదేవ్ గారు ఈ తెలుగు లోకానికి, తెలుగు పాఠకులు అందించిన గొప్ప ఒక కానుక. నిజానికి భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి, తెలుగులో కూడా ఎన్నో భాషలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఎన్నో రకాల వివరణలు ఉన్నాయి. కానీ ఇది ఒక విశేషమైనటువంటి భగవద్గీత గోపదేవ్ గారు ఇచ్చినటువంటిది. ఎన్నో మనకు వైదిక సాహిత్యాన్ని అందించినారు గోపదేవ్ గారు. ఇంత రకం చెప్పంటే సంపూర్ణ సాహిత్యం, దర్శనాలు, ఉపనిషత్తులు, నిరుక్తం, చివరిలో కూడా పెద్ద వయసు నిరుక్తం కూడా మనకు అందించినారు. తెలుగులో చాలా పరిపూర్ణమైనటువంటి శాస్త్రం నిరుక్త శాస్త్రం. ఎన్నో నిరుక్త గ్రంథాలను హిందీలో, సంస్కృతం వాటిని అని తీసుకుని వారు 90 ఏళ్ళ వయసు దాటిన తర్వాత రచించినట్టు తెలుసు నాకు. అంత గొప్ప తపస్సు చేసినటువంటి గోపదేవ్ గారి యొక్క ఈ ప్రయత్నం, ఈ కానుక భగవద్గీత అనేది, మనం భగవద్గీత రహస్యం పేరుతో దీన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆ తరగతి పేరు భగవద్గీత రహస్యాలు. ఆ పేరు పెట్టుకుందాం, భగవద్గీత రహస్యాలు. ఇది దీంట్లో ఎందుకు ఈ భగవద్గీత అంటే, భగవద్గీత పేరుతో మతాలు, సంప్రదాయాలు వచ్చాయి. ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైత అద్వైతము, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, రకరకాల ఆచార్యులు గీతను ఆధారం చేసుకొని వారి మతాలను, వింత ఏంటంటే గీత పుస్తకం అదే, వేదాంతం కాదు, గీతను ఆధారం చేసుకుని మతాలు. విచిత్రంగా ఉంటుంది. కాబట్టి గీత అనే గొప్పది. ప్రపంచంలో ఇప్పుడు కూడా గీతకున్నంత పేరు వేదానికి లేదు. ఒకటి బైబిల్ తర్వాత గీతనే ప్రపంచంలో ప్రసిద్ధమైనటువంటి గ్రంథం. గీత గురించి మహాభారతంలో ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయి. సుమారు 1,00,000 శ్లోకాలు, 1,00,000 పైన శ్లోకాలు ఉన్నాయి ఇప్పుడు
దాంట్లో 24,000 శ్లోకాలు మాత్రమే కొంతవరకు అని చెప్పి చెప్పుకున్నారు. మిగతా 76,000 శ్లోకాలు ప్రక్షిప్తాలు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి. అంటే సుమారు ఒక 90,000 ఇంకా అనుకుంటే 1,00,000 శ్లోకాలు ప్రక్షిప్తాలే. అందులో గీత ఒక భాగం కాబట్టి గీతలో కూడా తప్పకుండా ప్రక్షిప్తాలు ఉంటాయి. నిజానికి ఏకశ్లోక గీత కూడా ఉంది, మీకు తెలిసి ఉండాలి. ఒక శ్లోకం అంతే. గీత యొక్క సారం మొత్తం కూడా ఒక శ్లోకం చెప్పడం జరిగింది. ఏకశ్లోకి గీత అని చెప్పేసి. అది ఏం శ్లోకం అని తెలుసు అనేది చివరి శ్లోకం చెప్పండి. చివరి శ్లోకం ఏకశ్లోకి గీత ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతి మతి మమ. శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. భూతి ధ్రువ నీతి మతి మమ. ఇది ఏకశ్లోకి గీత. గీత యొక్క సారం అంతా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక గీత గురించి చాలా వర్ణించడం జరిగింది. అసలు గీత ఒకటి అధ్యయనం చేస్తే చాలు, వేరే శాస్త్రాలు వేదాలు అవసరం లేదని చెప్పారు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిసృతా. అంటే పద్మనాభుడు ఎవరు? విష్ణు భగవానుడు. పౌరాణికంగా పద్మము నాభిలు పద్మం గలవాడు. పద్మనాభస్య ముఖ పద్మాత్, ముఖ పద్మం నుండి ఇది బయటకు వచ్చింది. నిశ్రుతమైనది గీత. అంత గొప్పది. గీత అధ్యయనం చేస్తే అసలు నరకం ఉండదు, ఏముండదు. ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయన పశ్యతి. ఎవరైతే గీత అధ్యయనం చేస్తారో వారికి ఏ ఆపత్తులు రావు, ఏ నరకం ఉండదు, ఏ ఘోరమైన నరకాలు ఉండవు. గీతాధ్యాయి అంటే గీతను అధ్యయనం చేసిన వానికి చూడరు ఆపదలు, నరకం చూడడం కూడా ఉండదు అనుభవించిన తర్వాత. ఇలా గీత గురించి చాలా వర్ణించడం జరిగింది. గీత మహిమ గురించి ఈ విషయం తర్వాత చూద్దాం. ఏమన్నారంటే గీతా శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం. ఒక గీత అధ్యయనం చేస్తే అన్ని సర్వశాస్త్రాల సారం ఇది సునిశ్చితంగా. ఎత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్రం సునిశ్చితం. వేదశాస్త్రాలు సునిశ్చితంగా అంటే బ్రహ్మజ్ఞానం అంతా అర్థమైపోతుందట. గీతలు అన్నీ ఉన్నాయట. ఈ విధంగా ఎన్నో రకాలు రాయడం జరిగింది. ఈ విషయం మనం ఇంకా త్వరగా చెప్పుకుందాం. ముఖ్యంగా గీత ఎందుకు అంటే గీతలో ఉపనిషత్ సారం కూడా ఉంది, కాదనలేము. కానీ ఇదే గీతలో వేదములోనే అంతా ఉందని చెప్పడం జరిగింది. కృష్ణుని యొక్క శ్లోకాలు కూడా వేదంలోనే ఉంది, అంతా వేదంలోనే ఉందని చెప్పేసి అది మాత్రం చెప్పారు. వేదమే. కృష్ణ వారు ఏమంటారు? వేదాలలో నేను సమవేదంలో ఉన్నానంటాడు. అంటే ఉపాసన వేదం, భక్తి వేదం అన్నమాట. భక్తిలో, ఉపాసనలో. కాబట్టి ఇది వేదం యొక్క మన్మరాన్ని చెప్పవచ్చు. గీత తల్లి ఎవరు? ఉపనిషత్తుల సారం. ఆ ఉపనిషత్తులకు ఆధారం వేదం కాబట్టి వేదం యొక్క మనమరాలు. మనం ఈ రకంగా అనుకుంటే వేదం యొక్క మనమరాలి గీత. కాబట్టి గీతను ఎక్కడి నుంచో కాదు, గీతకు మూలం ఆధారం వేదమే. అది మనం చెప్పడం కాదు, గీత శ్లోకాల్లోనే ఉన్నాయి. కానీ ఆ విషయాలు చెప్పకుండా గీత ఒకటి చాలు, వేరే చూడాల్సిన అవసరం లేదు, వేరే శాస్త్రాల అవసరం లేదు, గీతా పఠనం చేస్తే సరిపోతుంది, అన్నిటికీ అదే సర్వం అని ఇక ముందుకు వెళ్లకుండా చేయడం జరిగింది. గీత సుగీత కర్తవ్య కిం అన్యే శాస్త్ర విస్తరై. వేరే శాస్త్రాలు విస్తరణ ఏం అవసరం లేదు. గీతను బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇలా రకరకాలుగా గీ అంటే ఏంటి, తా అంటే ఏంటి, రకరకాల వర్ణించడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఈరోజు ఇంతవరకు ఆపేసుకుందాం. ఎందుకంటే మన గోపదేవ శాస్త్రి గారు మంచి భూమిక కూడా రాయడం జరిగింది. ఆ భూమిక మనం అధ్యయనం చేయడం అవసరం ఉంది. నేరుగా గీత శ్లోకాలు వెళ్లకుండా ఏ అధ్యాయంలో ఎన్ని శుద్ధంగా ఉన్నాయి కూడా గోపదేవ గారు ఇందులో ఇవ్వడం జరిగింది. 338 శ్లోకాలు ప్రక్షిప్తాలు, 362 శ్లోకాలు యథార్థం అని రాశారు. అంటే మనం ఇప్పుడు 362 శ్లోకాలు మాత్రం చూసుకుంటాం. దానికి ఇంతే కాదు, ఇంకా శుద్ధి చేస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఒకరు రాశారు గీతా సుగీత కర్తవ్యం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. వారు పేరు పండిత వేద ప్రకాష్ శాస్త్రి. హిందీలో వారు 72 శ్లోకాలు తీసుకొని రాసినారు. 72 శ్లోకాలే శుద్ధమైన శ్లోకాలు అని చెప్పేసి.
ఇలా రకరకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. గీత ద్వారా లాభం జరిగింది, కానీ అసలు ఏది జరగాలో జరగడం లేదు. గీతా భక్తులు, గీత ప్రచారం చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు? కర్మ, అంతే. ఏం చేసిన అవసరం లేదు. జరిగింది మంచి కొరకే, జరగబోయేది జరుగుతున్నంత మంచి కొరకే, ఇంకా ఏం చేయవలసిన అవసరం లేదు. సోమరణం చేయడము, పురుషార్థహీనులను చేయడం జరుగుతుంది. కానీ గీతలో కృష్ణవారు చెప్పింది ఏమిటి? యుద్ధం చేయమన్నారు. యుద్ధం చేయండి, వెనక్కి రాకండి, భయపడకండి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండన్నారు. ఆ విషయం మాత్రం చెప్పాలి. ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడం, ప్రాణాలు తీయడం కూడా అవసరం ఉంటుంది. యుద్ధం చేయడం సిద్ధంగా ఉండడానికి అవసరం ఉంటుంది. కృష్ణుడు చెప్పింది ఏంటి? యుద్ధం చేయమన్నారు. కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పింది, అర్జునుడు పడుకో, నేను చూసుకుంటానని చెప్పలేదు కదా. అది కాదు కదా, యుద్ధం చేయి, నీ ధర్మం అది, క్షత్రియ ధర్మం. కర్తవ్య భావనతో యుద్ధం చేయి. నిజం చెప్పాలంటే నిష్కామ కర్మ యొక్క సిద్ధాంతం, సారమే భగవద్గీత. చాలా స్పష్టంగా చెప్పినారు గోపయ్య గారు కూడా. ఇందులో ఇప్పుడు భూమిక విన్నారు కదా. కుర్వన్నేదేహ కర్మ అని జీజీవిషతం సమా ఏవంతో నాణ్యతతో వస్తే నా కర్మ లిప్యతేనే. అంటే భగవంతుడు చెప్పినట్టు కనుక చేస్తే, వేదంలో చెప్పినట్టు కనుక చేస్తే, నిష్కామ భావనతో, కర్తవ్య బుద్ధితో కనుక చేస్తే ఆ కర్మ అంటుకోదు, అది మోక్షాన్ని ఇస్తుంది. ఆ శ్లోకం యొక్క సారమే, వివరణయే, విస్తృతియే భగవద్గీత. వేదమంత్రం యజుర్వేదంలో చివరి అధ్యాయం 40వ అధ్యాయంలో మంత్రం అది. ఆ మంత్రం యొక్క వివరణ, దాన్ని వివరించడమే, వ్యాఖ్యానమే మొత్తం భగవద్గీత. నీ కర్తవ్యం నువ్వు చేసుకో, నీ విధి, నీ డ్యూటీ అది, అంతే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు. దాని అర్థం అదే కదా. నియతం కురు కర్మత్వం కర్మజహ్య కర్మని అని చెప్పేసి గీతలో ఒక శ్లోకం వస్తుంది. అంటే కుర్వన్నేవ కర్మాన్ని లాగా ఉంటుంది అని అర్థం కూడా. నీ కర్మ నువ్వు చేసుకో, నియమాలు పాటించి చేసుకో, అంతే. ఇంకేం ఆశించకు. ఒక శ్లోకం యొక్క వివరణ, విస్తృతి లేదా వ్యాఖ్యానం భగవద్గీత అయితే, ఎన్ని వేద మంత్రాలు ఉన్నాయి? అన్ని వేద మంత్రాలకు ఒక్కొక్క గీత రాస్తే, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క గీత పుస్తకం రాయొచ్చు. ఒకటి కాదు, 4 రాయొచ్చు కూడా. ఒక మాట కుర్వన్నేవ కర్మ అని, దానికి నీ కర్మ నువ్వు చేసుకోవాలి, కానీ వేదానికి అనుకూలంగా చేయండి. అది భగవద్గీత. అంటే ఒక శబ్దం, ఒక వాక్యానికి మొత్తం మంత్రం కూడా కాదు. అటువంటి మంత్రాలు 20,416 మంత్రాలు ఉంటే, ఒక్కొక్క మంత్రానికి ఒక గీత అనుకుంటే, అంటే 20,416 గీతలు రాయాలి. మరి ఏది గొప్ప? వేదం గొప్పనా, గీత గొప్పనా? ఇది ఆలోచించాలి. గీతనే గొప్ప. గీత సుగీత కిమన్య ఏం అధ్యయనం చేయకండి, కిం అన్య శాస్త్ర విస్తరై అంటే వేరే శాస్త్రాల విస్తరణ అవసరం లేదు, గీతనే సుగీత అని ప్రచారం చేస్తూ, గీత గురించి ఎంత పోడుతారో, ఎంత ప్రచారం చేస్తున్నారో, వేద మాట తీసుకోరు. అదే గీతలో శ్రీకృష్ణ వారు ఎన్నోసార్లు తీసుకున్నారు వేదం అని చెప్పేసి. ఆ మాట ఎందుకు రావడం లేదు? ఇదేంటి కుట్ర? మరి దానికి గీత ఆధారంగా వేరే మతాలు, సంప్రదాయాలు, అద్వైతం శంకరాచార్య, విశిష్టాద్వైతం రావణాచార్య, మధ్వాచార్య ద్వైతం, వల్లభాచార్య అద్వైతం, ఇలా మరొకరు 2, అంటే రకరకాలుగా ఇదంతా ఎందుకు వస్తుంది? ఇన్ని రకాలుగా. గీత అదే కదా, అవే శ్లోకాలు కదా. అంటే నచ్చినట్టు చేసుకోవడం. ఇప్పుడు కూడా ఒకటి ఉంది, ఇస్కాన్, అది కూడా గీతనే. భగవద్గీత యథాతథం, భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అదొక మతం. ఇప్పుడు మీరు గమనిస్తే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము కాకుండా ఇది కొత్తదనమాట. ఇస్కాన్, హరే రామ హరే కృష్ణ. ఇప్పుడు కూడా గీత పేరుతో రకరకాలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య ఇంకోటి వచ్చింది, గీత త్రైతవాద సిద్ధాంతం అని చెప్పేసి. అది దాని వెనుక ఉన్నది వేరే వాళ్ళు, క్రైస్తవులు, ముస్లింలు ఉంటారు. ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కాదు, వేదాన్ని ఆధారంగా చేసుకుని ఉండాలి. గీత అయినా, దర్శనాలైనా, ఉపనిషత్తులైనా, ఏదైనా వేదం ఆధారంగా ఉంటేనే ధర్మం, లేకపోతే కాదు. ఇది స్పష్టం. నాస్తికో వేద నిందకః, వేదానికి విరుద్ధంగా చేసిన వారందరూ కూడా నాస్తికులే. వారిని ఏం చేయాలి? బహిష్కరించాలి. మన మహర్షి చెప్తున్నారు మన స్మృతిలో. కాబట్టి మనం వైదికులం,
మన వేదం ఆధారం. వేదానికి అనుకూలం ఉంటేనే సత్యము, నిజము, ధర్మం, లేకపోతే కాదు. కాబట్టి ఈరోజు ఉగాది ఈ పరాభవనామ సంవత్సరం కాబట్టి మనం పరాభవం పొందకుండా ఉండాలంటే వేద ఆధారంగా జీవించాలి, వేదాన్ని అర్థం చేసుకోవాలి. గీత కూడా ఏదైనా, ఏ శాస్త్రమైనా, ఏ నీతి శాస్త్రమైనా, ఏ ధర్మశాస్త్రమైనా వేదానికి అనుకూలంగా ఉంటేనే అంతవరకే సత్యము. మహర్షి దయానంద వారి యొక్క వాక్యం ఇది. మనుస్మృతి కూడా సత్యార్థ ప్రకాశం రాయడం జరిగింది. 3వ సమాసం చూడండి. మనుస్మృతి కూడా వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకే గ్రహించాలి. ఎన్నో స్మృతి గ్రంథాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకే సత్యము, అంతవరకు తీసుకోండి అన్న. మనం కూడా ఆ బాటలో ఉన్నాం కాబట్టి మనకు వేదం ఆధారం, వేదమే మూలం, వేదమే ఆదర్శం. అదే ముఖ్యం. ఎవరు చెప్పినా, రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఇంకెవరు చెప్పినా, ఏ ఋషులైనా, ఏ మహర్షులైనా, ఏ ప్రాచీన విద్వాంసులు, గురువులు ఎవరు చెప్పినా వేదం ఆధారంగా చెప్పినారు. చివరికి మను మహర్షి ఈ సృష్టి ఆదిలో మొదటి మానవ ధర్మ గ్రంథము, మానవ రచన మనుస్మృతి. అందులో కూడా శృతియే పరమ ప్రమాణం అన్నారు. ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. శృతి వేదమే పరమ ప్రమాణం. నేను చెప్పింది పరమ ప్రమాణం అనలేదు, మనుస్మృతి అధ్యయనం చేయండి అనలేదు. అలాగే మనం కూడా ఆర్యులు కూడా ఆగిపోతున్నాం. మనం ఎక్కడ ఆగిపోతున్నాం? సత్యార్థ ప్రకాశం వరకు ఆగిపోతున్నాం. మహర్షి యొక్క ఇతర సాహిత్యాన్ని, గ్రంథాలను అధ్యయనం చేయడం లేదు. అదొకటే చాలు. ఇక మనం వేదం అక్కర్లేదు, ఏ దర్శనాలు, ఉపనిషత్తులు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. సత్యార్థ ప్రకాశం అధ్యయనం చేస్తే చాలు. ఆర్య సమాజంలో కూడా జరుగుతుంది అదే, సత్యార్థ ప్రకాశమే. అంటే అది మనకు మార్గదర్శకం, ఒక కరదీపిక, ఒక దివ్వె, ఒక కాగడ లాంటిది, ఒక టార్చ్ లాంటిది అంతే. మహర్షి దయానంద సరస్వతి గారు మనకు ఒక కరదీపిక ఇచ్చినారు, ఒక టార్చ్ ఇచ్చినారు. ఆ కాగడ వెలుగులో ముందుకెళ్ళాలి, లేదా ఒక తాళం చేయాలనుకోవాలి. సత్యార్థ ప్రకాశం అనేది ఇదంతా గమనిస్తే కృష్ణుడైనా, ఎవరైనా, ఎంత గొప్పవారైనా వేదమే ఆదర్శంగా తీసుకున్నారు. మనం కూడా వేదమే ఆదర్శంగా తీసుకుందాం. ఈ సందర్భంగా ఈరోజు ఉగాది, జీవితంలో మార్పు రావాలి. మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఈ గీత యొక్క విషయాన్ని అర్థం చేసుకుందాం. గీత ఆధారంగా, ఎందుకంటే గీత గురించి ప్రపంచంలో ఎక్కువ ప్రచారం ఉంది కాబట్టి మన దేశంలో కూడా హిందువులే కాదు, ఇతర మతాల వారు కూడా, సంప్రదాయాల వారు కూడా గీతను ఒప్పుకుంటారు కొంతవరకు. గీత ప్రచారం, గీత అంటే అదే. మనకు కూడా, మీకైనా నాకైనా ముందు మనకు పరిచయం జరిగింది గీత ద్వారానే. మనం కూడా ఇంకా ఇప్పుడు ఈ సాహిత్యం అధ్యయనం చేస్తున్నప్పుడు కూడా మనకు పరిచయం, ఈ మార్గం, ఆధ్యాత్మిక మార్గం దీని ద్వారానే, గీత ద్వారానే. కాబట్టి మనం కూడా గీత గురించి బాగా అర్థం చేసుకోవాలి. నాకు కూడా ముందు జరిగినటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గం దొరికింది గీత ద్వారానే. ఆ పుస్తకం ఇప్పటికుంది. నేను అప్పుడు 5th ఉన్నాను, 5వ తరగతిలో. అప్పుడు నాకు ఒక గీత పుస్తకం ఇచ్చినారు. ఆ శ్లోకాలు పోటీలో ఆ పుస్తకం ఇప్పటికుంది, చిన్న పుస్తకం. అంటే దాని అర్థం ఏంటి? గీత ముందు పరిచయం అవుతుంది ఆధ్యాత్మికంగా. అది కూడా ఒక కరదీపిక, ఒక టార్చ్. మనం దాని తర్వాత శుద్ధమైన మార్గం సత్యార్థ ప్రకాశం. ముఖ్యంగా హిందువులందరూ కూడా భగవద్గీత అందరికి పరిచయం ఉంటుంది, కనీసం పేరైనా తెలిసి ఉంటుంది. భక్తి మార్గం ఉన్న వారందరూ కూడా మనం ఆ మార్గం ఉన్నాం కాబట్టి గీతను మనం ఇక్కడ విమర్శించడం కాదు, ప్రక్షిప్తం తొలగించి శుద్ధమైనటువంటి గీతను తెలుసుకోవాలి. అలాగే మహాభారతం కానీ, రామాయణం కానీ, ఏ శాస్త్రమైనా ప్రక్షిప్తాలు లేకుండా శుద్ధంగా అధ్యయనించడం మంచిది. కల్తీ లేకుండా, మన ఆహారం కూడా కల్తీ లేకుండా చూసుకోవాలి. మన ఆత్మభోజనం, జ్ఞానం కూడా, ఆత్మవిద్య కూడా కల్తీ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే భ్రమ లేకుండా ఉంటాం. భ్రమలు ఉంటే చివరికి బాధేస్తుంది. భ్రమంలో జీవించకూడదు, భ్రమలతో పోకూడదు, అవిద్యతో పోకూడదు. అవిద్యను దూరం చేసుకొని భ్రమలన్నింటినీ, భ్రాంతులన్నింటినీ, సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకొని తనువు చాలించాలి. దానికోసమే ఈ మానవ జన్మ, సత్యాసత్యాలను తెలుసుకుని పోవడం. ఆ క్రమంలో మనం శుద్ధమైనటువంటి
భగవద్గీతను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గీతా రహస్యం పేరుతో. ఈ విషయం ఇక్కడ ఆపేస్తాను. ఏమైనా సందేహం ఉంటే అడగండి. 5 నిమిషాలు. మీకేమనిపిస్తుంది గీత గురించి? తెలుసుకోవడం అవసరమా అనవసరమా? ఏమనిపిస్తుంది? అవసరమే గురూజీ. ఎన్నో సంవత్సరాలు అయింది ఆ గీత పుస్తకం ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఎప్పుడు చదువుతాను అనుకునేదాన్ని నేనైతే. అది ఇప్పుడు బయటకు వచ్చింది. అందరు సంతోషంగా. నా నా అభిప్రాయం కూడా అదే. ఎన్నోసార్లు అనుకున్నాను గీత చెప్పాలి, అసలు 2-3 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను గీత పరిచయం చేయాలి, అసలు గీత పరిచయం చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం ఒక పుస్తకం రాసిన, భగవద్గీతలో భగవంతుడు అని. 25 ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు ఎప్పుడో రాసిన పుస్తకం. ముద్రణ అయింది. చాలా సంక్షిప్తంగా రాసినాను, చిన్న పుస్తకమే. భగవంతుని స్వరూపం ఏమిటి భగవద్గీతలో? వేదానుకూలంగా, దర్శనాలకు అనుకూలంగా, ఉపనిషత్తులకు అనుకూలంగా, అంటే ఉపనిషత్తుల్లో, దర్శనాల్లో, వేదాల్లో భగవంతుని స్వరూపం ఏముంది, గీతలో ఏముంది, సమన్వయం చేస్తూ రాయడం జరిగింది. అప్పుడు అనిపించింది, ఎందుకంటే ముందు పరిచయం అయింది గీత కాబట్టి. వేదమే చదువుతున్నాగా ఇంకా భగవద్గీత ఎందుకు అనిపించేది. ఈ గీత వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, గీత సుగీత కిం అన్య శాస్త్ర విస్తరై. గీత కూడా చదివితే సరిపోతుంది, ఇంకా వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఎందుకు అంటున్నారు వారు కూడా. ఇందాక చెప్పుకున్నాం కదా, శ్లోకం రాసుకున్నారు, గీత సుగీత. మనకు అలా అనిపిస్తుంది, వేదం ఒకటి ఉంటే సరిపోతుంది కదా, గీత ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు అనిపిస్తుంది మనకు. అంటే వేదమే మూలం కాబట్టి మూలమే దొరికింది కదా ఇంకా ఇవన్నీ. ముందు ముందు మూలం పట్టుకోవాలి. మూలం పట్టుకున్న తర్వాత ఇటువంటి కూడా తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది బయట. బయట ఏం జరుగుతుంది? మన ఇంట్లో బాగానే ఉన్నాం, పవిత్రంగా ఉన్నాం, అంత బాగుంది. బయట ఏం జరుగుతుంది? బయట ఎటువంటి అల్లర్లు ఉన్నాయి? బయట అల్లర్లు మనకు వినిపిస్తున్నాయి కదా, గొడవలు. అప్పుడు బయటకు వచ్చి చూస్తాం కదా, ఇంటి బయటకు వచ్చి. అలా అన్నమాట. వేదమే మూలం, కానీ బయట ఏం జరుగుతుంది అది కూడా తెలుసుకోవాలంటే గీత. గీత ఒకటే కాదు, మహర్షి దయానంద వారు బైబిల్, ఖురాన్, జైనులు, బౌద్ధులు సాహిత్యం మొత్తం అధ్యయనం చేయడం, సిక్కు, కబీర్, తులసిదాస్, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని మతాల, పంథాల, సంప్రదాయాల యొక్క శాస్త్రాలు అధ్యయనం చేసినారు. ఆశ్చర్యం వేస్తుంది, అంత తక్కువ సమయంలో ఇతర మతాల యొక్క వారి లోతుగా అధ్యయనం చేయడం అనేది, వారి శాస్త్రాలు, వారి సాహిత్యాన్ని. ఆ పుస్తక పేరు మనకు తెలియదు, ఇంకా ఇలా సంపాదించినారు, ఇలా అధ్యయనం చేసినారు. జరిగిన తర్వాత ఇవన్నీ ఒకసారి అట్లా చూస్తే అర్థమైపోతాయి కదా గురించి. మూలం తెలుసు కాబట్టి తెలుస్తాయి. సూర్యుని కాంతిలో సూర్యుని వెలుగున్నప్పుడు అన్ని కనిపిస్తాయి కదా, చీకట్లో ఏం కనిపించదు. వేదం వెలుగులో అన్ని అర్థమైపోతాయి. మిగతా వారు ఓం నమస్తే స్వామి. ఏమంటున్నారు చెప్పండి. చాలా సంతోషం స్వామి, భగవద్గీత స్టార్ట్ చేసినందుకు. ఇది ఖచ్చితంగా మనము సమాజకులు చాలా మంది, నేను గమనించింది ఏంటంటే భగవద్గీతను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేనైతే 4 సార్లు ఇప్పటికీ చెప్పడం జరిగింది స్వామి. భగవద్గీత ఏది గోపదేవ శాస్త్రి గారు రాసినది విద్యార్థులకు అందుకు బోధించడం జరిగింది. ఒకసారి యూట్యూబ్ లో కూడా పూర్తిగా అన్ని అధ్యాయాలు కూడా చెప్పినాను. కానీ మళ్ళీ మీ ద్వారా తప్పకుండా ఇది వినాలని నా ఆకాంక్ష స్వామి. అందరూ సమాజకులు కూడా చాలా మంది వినాలి స్వామి. భగవద్గీత వింటే సమాజకుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది సార్. ఆర్య సమాజ పండితులు, విద్వాంసులు హిందీలో కూడా ఇంకా ప్రయత్నం చేసినారు. కొందరు 100 శ్లోకాల గీత, ఇలా రకరకాలు. మా గురుగారు కూడా రాసినట్టున్నారు, ఇంకెవరో రాసినారు. ఇందులో చాలా పుస్తకాలు ఉన్నాయి, 100 శ్లోకాలు, 160 శ్లోకాలు, 75 శ్లోకాలు, ఇలా ఈ రకరకాలు రాసినారు. అంటే వారి ప్రయత్నం చేస్తూ శుద్ధి చేస్తూ రాసినారు అన్నమాట. అది ముందుగా ఈ భగవద్గీతను శుద్ధి చేసింది మన పండిత గోపదేవ శాస్త్రి గారి గురువు గారు శ్రీ ముక్తి రామోపాధ్యాయుడు. ఓం నమస్తే. పుస్తకాలు లేని వారు తెప్పించుకోండి. కూచిపూడి నుండి పుస్తకాలు ఉన్నాయట, కొత్త ప్రింట్ తెప్పించుకొని ప్రయత్నం చేయండి. ముగించేద్దామా? ఇంకా అడుగుతారా? ఇప్పుడు ఒకసారి దుమ్ము దులపండి, పాత పుస్తకాలు, గీత పుస్తకాలు ఉంటే. ప్రకాశకులు ఎవరైనా పర్వాలేదు, గీతా మకరందం కూడా ఒకసారి చూడండి. గీతా మకరందం చాలా వర్ణించినారు గీత మహిమ గురించి.
గీత యొక్క పేర్లు చాలా పేర్లు ఉన్నాయి, గీతకు ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో పుస్తకాలు కొంచెం ఎన్నో ఉంటాయి. పౌరాణికం ఉంది స్వామి, అందులో గీతా పౌరాణికం గ్రంథంలో ఉంటుంది, చాలా వర్ణన మహిమ అతి 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 వర్ణన కూడా ఉంటుంది. నా దగ్గర ఉంది స్వామి అది, కాకపోతే దాంతో అంత పౌరాణికం ఎక్కువ, లెంత్ ఎక్కువ ఉంది స్వామి అది. చాలా చాలా ఉంటుంది. గీతను ఏమన్నారు అసలు, రకరకాల వర్ణించినారు. గీత ఒక కల్పవృక్షం అని ఎన్నో చెప్పడం జరిగింది, ఎన్నో రకరకాలుగా చాలా వర్ణించారు. గురించి నా దగ్గర కూడా గీతం అక్కడ ఉంది గురించి. ఒకసారి చూసుకోండి, ఇలా ఎంత ఎంత బ్రహ్మాండంగా వర్ణిస్తారు. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ గీత ప్రాశస్త్యం, గీత వర్ణన, గీతం ఏమనుకుని చెప్పే ఏది ఉందో అది వేదం గురించి చెప్తే ఎంత బాగుంటుంది. అదే ప్రయత్నం, గీత గురించి ఎంత ప్రయత్నం చేసినారో వేదం గురించి చేస్తే ఇంకా ఎక్కువ విద్య వచ్చేది కదా అనిపిస్తుంది. గీతకు 18 పేర్లు పెట్టారు, 18 అధ్యాయులు కాబట్టి 18 పేరట. గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, ఎన్నో పేర్లు ఉన్నాయి ఇందులో. త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భ్రాంతినాశిని, వేదత్రయి. ఈ పదం తీసుకుని చూడండి, వేదత్రయం తీసుకున్నారు. పర అనంత, తత్వజ్ఞాన మంజరి, 18 పేర్లు చూడండి. ముఖ్యంగా మనకు పనికొచ్చే శ్లోకాలు ఎన్నో ఉంటాయి. యోగాభ్యాసానికి కూడా పనికొచ్చే శ్లోకాలు, వ్యవహారంలో కూడా శ్లోకాలు ఉన్నాయి, మన భోజనం గురించి శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మన వ్యవహారంలో ఎలా ఉండాలి ఇటువంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణ వారు అసలు అర్జునుడికి ఉపదేశించినటువంటి లేదా ఉద్బోధ ఎంతో ఉంది, అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇందులో. గీతను కనుక అధ్యయనం చేస్తే ఎవరు కూడా సోమరిగా ఉండరు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీకు తెలుసో తెలియదు కానీ ఇరాక్, కువైట్ ఆ సమయంలో అమెరికా సైన్యం వచ్చింది. ఆ సైన్యానికి ఈ ఆత్మబోధ చేయడానికి లేదా మరణ భయం పోగొట్టడానికి మన తెలుగు వారు కూడా తీసుకెళ్లారు గీత బోధ కొరకు, గీతోపదేశం. ఇప్పుడు కూడా మన సైన్యంలో గీత బోధ జరుగుతుంది. సైనికులకు యుద్ధం చేయండి, దాంట్లో శ్లోకాలు వస్తాయి కదా, యుద్ధం చేయండి, ఉత్తిష్ట భారత యుద్ధస్వ అని చెప్పేసి, లేవు అర్జున లేవు, యుద్ధం చేయి. అటువంటి అంటే ఆ రకంగా ఉపయోగపడుతుంది భగవద్గీత. భగవద్గీతను ఒకసారి రష్యా వాళ్ళు నిషేధించినారు. అది కమ్యూనిజం, దానికి వ్యతిరేకం ఉంది, అసలు కమ్యూనిజం ఇందులో ఉందని చెప్పేసి. భగవద్గీతలోనే నిజమైన కమ్యూనిజం ఉంది కదా, అసలు కమ్యూనిజం సిద్ధాంతం అంతా భగవద్గీతలో ఉంది. రష్యా వారిని నిషేధించారు చూడండి. అటువంటిది భగవద్గీత, నిషేధానికి కూడా గురైనటువంటి గ్రంథము. అదే భగవద్గీత కర్తవ్యాన్ని బాగా బోధిస్తుంది. కర్తవ్యం తప్పకుండా కర్తవ్య కర్మ చేయాలి, వెనక్కి రాకూడదు, పారిపోకూడదు, భయపడకూడదు. చేద్దామా? మీ అందరికీ ఈ పండగ, ఉగాది పండగ శుభ సందర్భంగా ఎటువంటి పరాభవం జరగకుండా ఉండాలి జీవితంలో. దానికోసం గట్టి ప్రయత్నం చేయండి. అటువంటి శక్తిని, యుక్తిని, అటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. మనం అడగాల్సిన అవసరం లేదు, ఇస్తూనే ఉన్నాడు. మనం ఉపయోగించుకోవడమే మన వంతుంది. కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం, జీవితాన్ని ధన్యం చేసుకుందాం, సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొకసారి ఈ పండగ, ఉగాది పండుగ శుభ సందర్భంగా అందరికీ పరమాత్మ యొక్క శుభాశిస్సులు, శుభాకాంక్షలు, శుభకామనలు. ఓం శం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషుల కుమార్షులు అందరూ కూడా వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. మీకు అందరికీ అభినందనాలు, ఆశీర్వాదాలు. ఓం శం. సర్వేభ్యో నమో. ఓం.